ప్రారంభ మాటను మీకు పరిచయం చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రార్థించేద్దాం. ప్రేమైన తండ్రి, చదవబడిన లేఖనం కొరకై వందనాలు. వాక్యమైన దేవుడు, నీ వాక్కు చేతి ఉదయకాలం మమ్మల్ని దర్శించమని, మీరు ఆఖరికి మమ్మల్ని ఆయుధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఇలాగనొక హెచ్చరిక కలిగినటువంటి మాటను అందిస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏమిటి అనగా, మీ హృదయాలను కలవరపడనీయకుడి. కలవరపడనీయకుడి. ఏదో ఒక కలవరం హృదయాలని కలచివేస్తుంది. ఆర్థిక పరిస్థితులు బట్టి కలవరాలు, అనారోగ్య పరిస్థితులు బట్టి కలవరాలు, కలవరాల మధ్యలో సంఘం ఈ అంత్యకాల దినాలలో తడబడుచు బలహీనమైపోతున్నటువంటి కాలం అది. యేసు ప్రభువారు చెప్తున్నారు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. ఒకరోజు శిష్యులు యేసు ప్రభువారిని ఈ రీతికి చెప్పారు, అయ్యా, ఈ దేవాలయం ఇలా ఉంది, చాలా చక్కగా కట్టారంటే ఒక రాయి కూడా దాని మీద ఉండకుండా అది మొత్తం కూడా పడుతుందని యేసు ప్రభువారు జరగబోయే కాలాన్ని గురించి ముందుగానే చెప్తూ నడుస్తూ ఉండగా శిష్యులు అడుగుతున్నారు, యేసయ్యా, మీ యుగాంతం, మీరు అక్కడ సూచనలు ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగారు. అందుకు యేసు ప్రభువారు అన్నారు, ముందు మీరు మోసపోకుండా చూసుకోండి అని చెప్పారు. మీరు మోసపోవద్దు. ఈరోజు ప్రతి విషయంలో ఒక మనిషి బతకాలి అంటే, ఒక వ్యాపారం జీవించాలంటే, అది వృద్ధిలోనికి రావాలంటే చాలామంది చేసే పని అవతలి వారిని మోసం చేయటం, మోసం చేత పోషించబడటం ఇప్పుడు చివరి కాలంలో అత్యధికమైపోతూ ఉంది. అనేకులు నా పేరు చెప్పి నేనే క్రీస్తునని పలువురు మోసపరిచే వాళ్ళు వస్తారు. నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక మీరు మోసపోవద్దు. జనం మీదకి జనం ఈ చివరి దినాల్లో ఒకరి మీదకి ఒకరు లేపబడతారు. కుటుంబ వ్యవస్థలోనే ఒకరికి ఒకరు పోసగక ఉంటారు అని చెప్పారు. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాటలే ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తల కంటే అత్యధికంగా యేసు ప్రభువారు చెప్పారు. జనం మీదకి జనం, అది రాష్ట్రమైనా దేశంలోనైనా ఎన్నర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. లోపల ఎవరికి సమాధానం లేదు. అందరికి కూడా కలవరాల మధ్యలో ఉన్నారు. దేశం అవతల పోనీ దేశాలు బాగున్నాయా అంటే దేశాల మీద కూడా బాగుండదు. రాజ్యం మీదకి రాజ్యం లేపబడతాయి అని చెప్పారు. అక్కడక్కడ కరువులు కూడా కలుగుతాయి అన్నారు. కరువులు కలుగుతున్నాయి, కరువులు కలుగుతూనే ఉన్నాయి. చాలా చివరి గడిలో ఉన్నాం మనం. ఆ తర్వాత భూకంపాలు కలుగుతాయి అన్నారు. ఇవన్నీ వేదనలకు ఆరంభం అని చెప్పి, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. సంఘం ఏం చేయబడుద్దంటే శ్రమలోనికి వెళ్ళబోతుంది. మీ నా నామం నిమిత్తం సకల జనులందరి చేత, మీరందరి చేత ద్వేషించబడతారు. ఘనతపరచబడరు, మీరు ద్వేషించబడతారు. ఇలాగున అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ఏం చేస్తారంటే అప్పగించి ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఎవరికి ప్రేమలుండో ప్రేమలు కొదువైపోతుంది. అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది. కనుక అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ అనేది చల్లారిపోతుంది అన్నారు. ఆ తర్వాత ప్రభు చెప్తూనే మరొక మాట చెప్పారు. 6వ వచనంలో ఏమనంటే, మీరు యుద్ధాల గురించి మీరు వింటారు అన్నాడు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. కనుక మీరు కలవరపడవద్దు. ఇప్పుడు మీరు స్తోత్రం చెప్పండి. ఏం పడకూడదు? గట్టి చెప్పాలి. సంగమా, ప్రపంచవ్యాప్తముగా కూడా జరిగేటువంటి పరిస్థితులు బట్టి, జరుగుతున్న పరిస్థితులు, కరువులు, యుద్ధాలు, ద్వేషం,
అసూయ, వ్యతిరేకతలు, చులకన, శ్రమలు కలగజేస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నిలబడుతున్నప్పుడు నీ హృదయం కలవరపడకూడదు. హృదయం కలవరపడనీయకుండా బలము కలిగి నిలబడాలి. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం దేవుని వాక్యం తెలియజేస్తున్న దినాలలో దేవుని యొక్క అపోస్తలుల యొక్క మధ్యలోంచి నిలబడినటువంటి వారు వెళ్ళి దేవుని పిల్లలు ఏం చేస్తుంటే బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకు మీరు కలవరపడబాకండి. బెదిరింపులకు కలవరపడద్దు. అన్యుల ద్వారైనా ఆత్మీయుల ద్వారైనా కలిగేటువంటి బెదిరింపులకు మీరు కలవరపడవద్దు. దేవుని పిల్లలు కలవరపడకూడదు. ఏలియా నిలబడి అతను ప్రార్థించగా ఆకాశ అగ్ని కురిపించబడింది కర్మేలు పర్వతం మీద. ఆ క్షణమే తర్వాత వెనువెంటనే రాజు యొక్క భార్య యెజబెల్ ఈ రీతిగా చాటింపు వేయమని చెప్పింది. ఏమని చాటింపు, ఏమని దండోరా, రేపటికల్లా నీ యొక్క ప్రాణము తీయదము, ఏలియా యొక్క ప్రాణం తీయదమని దండోరా వేస్తున్నారు. ఏలియాకి ఏం కలిగిందని కలవరం. కలవరం కలవరం కలిగే వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండలేరు. కలవరంగా ఉండేటువంటి ఒక చోట స్థిరంగా నిలబడలేదు. కలవరంగా ఉండే హృదయం ఒక చోట నిలబడలేదు, నికరంగా ఉండనివ్వదు. ఆ స్థలానికి వెళ్ళి కూర్చుందాం, ఈ స్థలానికి పోదాం, ఆ ఊరికి వెళ్దాం, ఈ ఊరికి వెళ్దాం, అక్కడ నిలబడదాం, ఇక్కడికి వెళ్దాం, లేదా ఆ సంఘానికి పోదాం, ఈ సంఘానికి పోదాం, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. చాలా మంది జీవితాలు స్థిరములే. కలవరం తీసుకొని పోతుంది బదిరి వృక్షం దగ్గరికి. కలవరం ఒక మనిషిని ఒంటరిగా నిలబెట్టేసింది. ఒంటరిగా ఆలోచించుకుంటున్నాడు, అయ్యా నా ప్రాణం ఇంక చాలు, తీసివేసేయి. కలవరం హృదయంలోంచి ప్రేరేపిస్తుంది ఏమిటంటే ప్రాణం ఇక చాలు, జీవించింది చాలు, చనిపోతే బాగుండు, ఎందుకు నేను ఇంకా జీవిస్తున్నాను, చనిపోతే బాగుండు. ఈ పరిస్థితుల మధ్యలో, ఇలాంటి మనుషుల మధ్యలో నాకెందుకు అవసరం. ఒక స్త్రీ బెదిరించిందని మరణాపేక్ష కలిగిన వాడై పారిపోతున్నాడు, వెళుతున్నాడు, చనిపోదాం. యేసు ప్రభువారు చెప్పారు, ఒక దినం ఒక అమ్మాయి గ్రామంలో 2 వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి. ఆ 2 వ్యక్తుల మధ్యలో 2 మాట్లాడుకున్న చోట 2 వ్యక్తులు ఆయన నామలో కూడి ఉన్న చోట అక్కడ ఉంటానని సెలవిచ్చిన ప్రభు వారి మధ్యలోకి వచ్చేసారు. వారు అడుగుచున్నారు, యెరూషలేము నుంచే వస్తున్నాం, నీకు ఈ విషయం తెలుసా అని. దేని గురించి మాట్లాడుకుంటున్నారని ప్రభు అడుగుతుంటే, నీకు తెలీదా, ఊరంతా కొరేకి వస్తుంది, ఆయన ఇలాగ చనిపోయి 3వ దినం లేపబడతాడని, ఆయన ఇలాగ చనిపోయి లేపబడతాడని ప్రభు మాట్లాడుతూ ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులారా, ప్రవక్తల మాటలను మీరు ఇంకను నమ్మలేదు, మీరు ఇంకను సరిచేయబడలేదు. ఆయన వచ్చిన మాట వాస్తవం, ఆయన ఇలా చనిపోయి లేపబడతాడనేది వాస్తవం. ఆయన తన్ను తాను అగపరుచుకొనగా వారి హృదయాలు ఏమైంది? లోకాసు సువార్త 24వ అధ్యాయం 38వ వచనం, వారిలో సందేహాలు కలవరాలు కలిగిస్తున్నాయి. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాల్లో సందేహం పుట్టనేలా అన్నాడు. అంటే 3rd వన్, కలవరం కలిగే వ్యక్తిలో సందేహాలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు కలవరం కలిగే వ్యక్తిలో సందేహాలు వస్తాయి, ప్రశ్నలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఈ దినం చాలా మంది జీవితాలు అనుమానం అనేటువంటి దెయ్యం, అనుమానం అనేటువంటి ఒక ఆలోచన హృదయాలను, కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. మనుషుల మీద అనుమానపడటం, పిల్లల మీద అనుమానపడటం, భర్త భార్య మీద అనుమానపడటం, భార్య భర్త మీద అనుమానపడటం, చక్కగా ఉండాల్సిన కుటుంబం ఒకరి మీద ఒకరు అనుమానపడటం, నువ్వేనా అంటే నువ్వేనా అనుకోవటం. ఆత్మీయుల మధ్యలో ఈ శోధనలతో చాలా మంది ప్రశ్నార్థకరంగా మారిపోయాయి. కలవరం కలిగే హృదయాలు తడబడతాయి. కలవరం ఉండేటువంటి వ్యక్తి జీవితం ఎప్పుడు ఒక ప్రశ్నగా ఉండిపోతుంది. సందేహం ఎందుకు పుట్టింది మీలో?
యేసు ప్రభువు అడుగుతున్నారు. కలవరం హృదయాలు సందేహాలతోనే ఉంటాయి. మార్త అంటుంది కలవరపడుతుంది. చనిపోక మునిపే రోగి ఉన్నప్పుడే లాజరు యేసుకు లెటర్ ద్వారా అందించారు. ఆయన బాగాలేదు, రోగి ఉన్నాడని ఆయన వెళ్ళలే. లాజరు ఇప్పుడు చనిపోయాడు, యేసు ప్రభువారికి తెలియజేశారు, ఆయన వెళ్ళలేదు. లాజరు ఇప్పుడు ఆ సమాధి చేయబడ్డారు. కొన్ని దినములైన తర్వాత ప్రభువారు వచ్చారు. మార్త ఇలాగంటుంది, నీవే ఉంటే ఇలాగ జరిగేదా? చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే, దేవుడే ఉంటే మా జీవితంలో ఉండేదా? దేవుడే ఉంటే అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? దేవుడే ఉంటే ఎందుకు మృతం అనేది ఏర్పడింది? దేవుడే ఉంటే ఎందుకనేటువంటిది ఈ రీతిగా మా జీవితం, మా కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది? ఎందుకు మా జీవితం ఈ రీతిగా ఆటంకాల బంధకాల మధ్యలో ఉండిపోయాయి? గిజ్జోన్ అంటున్నాడు, ఒక దినం గానుగు చాటున దాక్కున్నాడు. దేని చాటున? గానుగు చాటున దాక్కున్నాడు. గిజ్జోన్ అని పేరు పెట్టట్లే, దేవుడు అంటున్నాడు, ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు, బలాజ్యుడా. ఇది నా దేవుడు నీతో కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు, బలాజ్యురాలా, బలాజ్యుడా, బలాజ్యుడా. గిజ్జోన్ అంటున్నాడు, తన హృదయంలో కలవరాలు ఉన్నాయి, సందేహం ఉంది. ఇప్పుడు అంటున్నాడు, మా పితరులకు చేసిన అద్భుతాలు ఏమైపోయాయి? 6 నేల మీద నడిపించావు, ఎర్ర సముద్రంని మీరు పాయలు చేసి 2గా చీల్చి ఒక మార్గం ఏర్పాటు చేసి నడిపించావు. మారాడు మధురంగా మార్చావు, ఆకాశం నుంచి పూరేల మాంసములు కురిపించావు. మా దగ్గరకు వచ్చేపాటికి అద్భుతాలు ఏమైపోయాయి? చాలా మందికి ఇదే పరిస్థితి. ఏమైపోయాయి? చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాను, చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాం, ఎందుకు విడుదల కలగటం లేదు? ఎందుకు మాకు ఈ జీవితం? ఎందుకు ఈ పరిస్థితి? నా భర్త ద్వారా నేను విసిగిపోయాను, నా కుమార్తె ద్వారా విసిగిపోయాను, నా కుమారుడు ద్వారా విసిగిపోతున్నాను. నా జీవితం ఎందుకు? నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నా బిడ్డలు అర్థం చేసుకోవటం లేదు. మాకున్న బంధువులు అనేక మాటలు అంటున్నారు. చాలా హృదయాలలో ప్రశ్నలు మొదలయ్యాయి గిజ్జోన్లే. కారణం ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే కలవరం, సందేహాల ద్వారా కలవరాలు చాలా బలహీనపరిచేస్తుంది ఆ మనుషులను. గమనించాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. మరి చిన్న మాటను మీకు పరిచయం చేస్తున్నా. ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచన భాగాన్ని గమనించాలి. ఫరోకి ఒక కళ వచ్చింది. యోసేపు కాలంలో ఫరోకి కళ వచ్చింది. ఏంట కళ? ఒక ఏంటి దగ్గర బలిసిన 7 ఆవులు బలంగా ఉన్నాయి. అవి మేస్తూ ఉండగా బక్క చిక్కినటువంటి మరికొన్ని 7 పశువులు వాటిని తినేశాయి. ఇది అర్థం కాల. వాక్యం చెప్పబడుతుంది, అతడు ఆ కళ ద్వారా కలవరపడిన. చాలా మంది జీవితం కళలు కలవరపరుస్తుంటాయి. మాకు ఈ కళ వచ్చింది బ్రదర్, నాకు ఈ కళ వచ్చింది బ్రదర్, మాకు ఈ కళ సిస్టర్, మాకెందుకు ఇట్లా కనపడింది? ఏదో తరుగుతున్నట్లుగా, ఏదో గొయ్యబడి కనపడినట్లుగా, గోధులోకి దూరిపోయినట్లుగా. చూడండి, మనిషిని కళలు కూడా ఏం చేస్తాయంటే కలవరపరుస్తాయి. దానియేలు కాలం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ వచనం. బెల్షాజర్ రాజు కళ చేత ఆందోళన చెందాడు. దేవుడు ఆ కళలో మెని తెక్కే ఉపాసినని అతని చేతి వ్రేళ్ల చేత గోడ మీద రాస్తున్న మాటలు అతని కలవరపరిచేశాయి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 23-24 వచ్చిన భాగాలు కొందరు ఇలాగంటున్నారు, అన్య బాధల వలన మనకేమొస్తాయంటే కలవరాలు. వారు చేసే బోధలు, వారు చేసే మాటలు మిమ్మల్ని కలవరపరచును, మీ మనసులు చెరపట్టనని మీరు వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు మీరు. అనేక మంది మాటలు రేపటికల్లా మేము ఉండనీయకుండా చేస్తామనే మాటలు మనుషులు ఏం చేస్తున్నాయంటే కలవరపరుస్తున్నాయి. జబ్బులు కలవరపరుస్తున్నాయి, పక్కన రోగాలు అత్యధికమైపోతున్నాయి. వైరస్లు బలం కలుకొని మరొక కొత్తదనంగా కొత్త వేరియంట్తో వచ్చేస్తున్నాయి.
మనుషులు వైరస్ల దెబ్బకి కుప్పకూలిపోతున్నారు, కలవరపడుతున్నారు. మరో ప్రక్కన ఆర్థిక పరిస్థితులు ప్రపంచ దేశాలు కుదేలు చేసేస్తున్నాయి. రూపాయి విలువ, డాలర్ విలువ అవి పతన స్థితిలోకి వచ్చేస్తున్నాయి. సమస్త కూడాను ఆర్థిక కరువులు దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఇవి ఏర్పడుతున్నాయి. ప్రపంచ పరిస్థితులు సరిగా లేవు. మనిషి ఎక్కడికి వెళ్దామా, ఈ దేశం ఆ దేశం, ఆ దేశం ఈ దేశం, పరుగులు వెంబడి పరుగులు తీస్తున్నాడు. కానీ అసలు ఉద్యోగాలు ఉంటాయో ఉండవో కూడా తెలియని పరిస్థితి. చాలా మంది జీవనాధారం కష్టమైపోయింది. ఏం జరుగుతుందంటే కలవరం. ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడబాకండి. ఇది నేను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే విషయంలో నువ్వు కలత చెందుతున్నావో, ఏ విషయం నిన్ను కలవరపరుస్తున్నాయో అటు కలవరాలు నుంచి దేవుడు విడుదల అనుగ్రహించిన గాక. ఆయన తన సమాధానం చేత నింపును గాక. స్తోత్రం చెప్పిన గట్టిగా. ఆయన తన సమాధానం నింపును గాక. హల్లెలూయా. బైబిల్ లేఖనం యోహాను సువార్త 14:27 భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. జాగ్రత్త వినాలి. కలవర పడనీయకుండా ప్రభు చెప్పారు. ఏమని అంటే, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని నేను మీకు అందిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇయ్యట్లేదు. మీ హృదయాలను కలవరపడనియవద్దు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. అంటే లోకం కూడా ఏమిచ్చింది? నెమ్మదినిచ్చింది, సమాధానం ఇస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న శాంతి అంతేనా? దాని మూల పదాలు నెమ్మది, సమాధానాలు కూడా ఉన్నాయి. లోకం కూడా సమాధానపరిచింది, దేవుడు సమాధానపరుస్తాడు. అవునా కదండి? ఒక చిన్న జోక్ విన్నారండి అన్నకు వచ్చింది. ఎంతసేపు నవ్వుతారండి? ఎంతసేపు నవ్వుతారు? ఒక నిమిషం అయిపోయింది. మరలా ఏం గుర్తొచ్చింది మనకి? కలవరం మళ్ళీ ప్రారంభమైంది. అంటే లోకం ఇచ్చేది శాశ్వతం కాదు. లోకం ఇస్తుంది, నేను నవ్వించింది, కాసేపు కూల్ చేస్తుంది. నువ్వు టీవీ చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత మరలా కలవరం ప్రారంభమైంది. లోకం ఇచ్చేది శాశ్వతం కాదు, దేవుడిచ్చే సమాధానం శాశ్వతం. ఆమేన్. అందుకే ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్లుగా కాదు నేను ఇచ్చేది, నేను ఇచ్చేది సమాధానం సంపూర్ణంగా, లైఫ్ లాంగ్ పీరియడ్ అంతా కూడాను సమాధానంతో జీవిస్తాం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15:5 భాగం. ఆసా రాజు యొక్క కాలంలో దేశంలో కాపురస్తులందరికీ గొప్ప కల్లోలం కలిగింది. తెలుగు ట్రాన్స్లేషన్ ఇప్పుడున్నటువంటి భాషలో గొప్ప కలవరం కలిగింది. ఏం కలిగింది? గట్టి చెప్పండి. దేశమంతా కలిగిందండి. ఎక్కడైనా కలుగుతున్నాయా లేవా? దేశమంతా కలుగుతున్నాయి. ఏం జరిగింది? ఒక భయం, నెమ్మదిలే, పాలన వల్ల నెమ్మదిలే, పాలన వల్ల ప్రజలు క్షేమంగా ఉండటం లేదు. ఏ దేశాల్లో కూడా పరిపాలన వల్ల ప్రజలు నెమ్మది లేరు. వీధులు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, గొంతు విప్పుతున్నారు, మాకు ఈ కష్టం కలిగింది, మమ్మల్ని ఆదుకోమంటున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిగా వారి నిరసనలు తెలియజేస్తున్నారు. ఎక్కడ చూసిన నానా విధాలైన భయాలు నిండిపోయాయి. ప్రపంచ దేశాలు నెమ్మది లేకుండా జీవిస్తున్నాయి. ప్రవక్త తెలియజేస్తున్నాడు 15వ వచనంలో ఏమనంటే, మీరు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవుని మీరు వెతకండి. మీరు ఆయన వెతకండి, పూర్ణ మనసుతో ఆయన వెతకండి. ఏదో వచ్చావు వెళ్తున్నావు, ఏదో రావాలి కాబట్టి వస్తున్నావు, ఏదో కనపడాలి కాబట్టి భాష గారికి కనపడుతున్నావు, ఏదో ఉండాలి కాబట్టి అంటున్నావు, లేకపోతే అడుగుతారేమో అన్న ఉద్దేశంతో వస్తున్నావేమో. దేవుడు అన్నాడు, అలా వద్దు, నీ జీవితం ఎప్పుడులాగే ఉంటుంది. అలా కలవరం లేకుండా చేయమని ఆయన. ఎలాగంటే నువ్వు స్థిరంగా ఉండాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు వెతకడం ప్రారంభించాలి. నువ్వు వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు, ఆయన సమాధానం నీకు కలుగును. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. కలవరపడే ప్రజల మధ్యలో ఆయన ప్రత్యక్షమై నిలబడును. తన ప్రజలను ఆయన సమాధాన పరిచే దేవుడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాలతో రోగం,
12 సంవత్సరాలు అనేక మంది డాక్టర్లు కలిసింది, అనేక మంది యొక్క వైద్యుల యొక్క అందించినటువంటి మెడిసిన్ తీసుకుంది, కానీ ఉపశమనం కలగలే. చాలా బాధతో ఉంది. పైకి బాగానే ఉంది కానీ లోపల బాధలు. చాలా మంది పైకి బాగానే ఉన్నారు, లోపల బాధ. పైకి చెప్పలేకపోతున్నారు. లోపల బాధలని ఎవరు పైకి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. కొంతమంది కొన్ని విషయాలు చెప్పగలరు, అంతరంగంలో అన్ని చెప్పలేరు. దైవజనుడితో ఆ ప్రాంతంలో, ఎరికో ప్రాంతంలో పట్టణ ప్రజలు అంటున్నారు, ఈ ఊరు పైకి బాగుంది కానీ లోపల భూమి నీరు నిస్సారమైపోయాయి. లోపలంతా నిస్సారం, పరిస్థితి నిస్సారం, కుటుంబ పరిస్థితులు నిస్సారమైపోయాయి, వ్యతిరేకతలు కలుగుతున్నాయి. రేపు ఏం జరిగిందన్న భయం. జనాలు గుంపిగూడుండిగా 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెలో ఉన్న బాధ, ఆయన ప్రభావం వెళ్ళి ఆమె లోనికి ప్రవేశించి ఆమె బాధ వెంటనే నివారణ అయ్యను. స్తోత్రం చెప్పండి. వెంటనే నివారణ చేయగలవాడు, వెంటనే సమాధాన పరచగలవాడు, నీ హృదయానికి నెమ్మది కలిగించగలవాడు. కలవరాలు తొలగించి సమాధాన పరచు దేవుడు. లోకం ఇచ్చే విధంగా కాదు, సమాధానంతో వెళ్ళబోతున్నావు. ఈ వాక్యం ముగింపు లోపల సమాధానంతో నీ హృదయాన్ని తిప్పుకొని వెళ్ళబోతున్నావు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కలవరం మధ్యలో వచ్చింది. ప్రభు అంటున్నాడు, రోగంతో వచ్చావు, స్వస్థ పొందావు అని చెప్పట్లేదు. నీవు సమాధానం కలిగిన వెళ్ళు. పాపంతో బాధించబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభు అన్నాడు, మరొక స్థలంలో క్షమించాడు. మరొక స్థలంలో చెప్పాడు, ఒక రోగి అయిపోయి పడినటువంటి వ్యక్తిని కొద్దిమంది మనుషులు తీసుకొచ్చి ప్రభువున్న స్థలంలో అతను పెట్టగా అతనితో అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. సమాధానం కలిగిన వాడుగా అతను నిలబడిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ లేఖనం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, మీ మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు వారిని ఆయన ఎలా చేస్తాడండి? పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తాడు. నీ మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు. ఎవరి మీద అనుకోవాలి? గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి, విందాం. ఇప్పుడు చెప్తే బాగుంటుంది, తర్వాత మనకి ఎవరి మీద అనుకుంటాం? ఎవరన్నారా మనకు తెలిసిన అందరిని అనుకో. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మనుషుల మీద ఆనుకుంటున్నావు అని అర్థం. దేవుడి మీద ఆనుకున్నటువంటి పేతురు జైల్లో పెడితే ఎలా ఉన్నాడు తెలుసా? వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అనుకోట్లా. ఎలా ఉన్నాడు తెలుసా? నిద్రపోతున్నాడు. చుట్టూతనేమో సైన్యం ఉంది ప్రొటెక్షన్గా, ఎత్తు నిద్రపోతున్నాడు. సంఘం మెలకువగలిగి ప్రార్థిస్తున్నారు. ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. భూమి ఎక్కడైతే బంధించారో బంధికాల నుంచి విడుదల కలిగి సేవకు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఉన్నది కరువైన, ఖడ్గమైన, లేకపోతే బలహీనతైన, రోగమైన, ఆర్థిక పరిస్థితి అయినా, నేను కలవరపరిచే పరిస్థితులైనా, దేవుని మీద ఆధారపడి ఆనుకున్నట్టు ఆయన నెమ్మది కలిగి నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పగలిగా నెమ్మది కలిగించి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక మాట చేసి ఎగసిపడుతున్న ప్రతి అలలను తొక్కివేయబోతున్నాడు. స్తోత్రం. 20 గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, నేను వారికి ఆరోగ్యము, స్వస్థతను మరలా రప్పించుదును, వారిని స్వస్థపరచున్నాను, వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచుదును. ఆమేన్. దేవుడు తన పిల్లలను బలమైనటువంటి ఆయన ఆనుకునే పిల్లలకు పూర్ణ శాంతి నిలవగా చేయవాడు. పూర్ణ శాంతి నిలవ సమాధాన హృదయనివ్వాడు. దానియేలును పట్టుకొని రాజాజ్ఞకు మించి ఉన్నాడని, రాజాజ్ఞ అతిక్రమించాడని సింహాల బొంద పడద్రోసిన సింహాలు కూడా ఏమీ చేయలేదు. దానియేలుకు దేవుడు తోడయ్యన్నాడు. దేవుడి మీద ఆనుకున్న వానికి దేవుడే తోడుగా ఉంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజాజ్ఞ అతిక్రమించారని వారిని అగ్నిగుండంలో పడద్రోడిపోయారు. దూరం నుంచి పడవేసే వాళ్ళకి కాలిపోయారు. లోపల ఉన్న వారికి ఏమీ కాలేదు. వారి వెంట్రుకలకి ఏమీ కాలేదు. వస్త్రాలు ఏమీ కాలేదు. చర్మం ఏమీ కాలిపోలేదు. దేవుడి మీద ఆనుకున్నవాడు పూర్ణ శాంతి కలిగిన వాడుగా ఉంటాడు. సమాధానం కలిగి ఉంటాడు. గట్టి చెప్పండి. పౌలు శీలను బంధించారు.
వీళ్ళు చేస్తున్న పని ఏంటి, మమ్మల్ని బంధించడం ఏంటి, మనం పని అయిపోయింది అనుకోవట్లేదు. ఏమనుకున్నా తెలుసా, వాళ్ళు దేవుని స్తుతిస్తుండగా, దేవుని మయంపరుస్తుండగా చెరసాల పునాదులు కదిలిపోయాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సమాధానకర్త అయినటువంటి ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించిన గాక. ఆమేన్.